పెద్ద సమస్య తెలంగాణలో అసలు ఈ సమస్య ఎట్లా పరిష్కారం అవుతుంది అనుకునే దాన్ని మీరు సింపుల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టడం వల్ల అది చాలా మటుకు అయితే కొందరు ఏమంటారు అంటన్నా ఆ డబ్బులు తీసుకొని అయిండ్రేమో మాకు డౌట్ వస్తుంది అనే టైంలో కూడా కొందరు మాట్లాడారు. నేను ఎవరి పేరు తీసుకోను అంటున్నారు. మేము కమెంట్స్ కూడా చదువుతున్నాం, చాలా చూస్తున్నాము. అంటే ఏంది అసలు చెప్పండి, ఏం చెప్తారు అసలు అన్న? మేము చెప్తున్నాం కదా, ఈ మాటకు ఒకవేళ సింపుల్ ఆన్సర్ కావాలంటే కనుక మార్వడోళ్ళ దగ్గర చిరిగిపోయిన కప్పుల మురిగిపోయిన ఛాయ్ కూడా తాగలే మేము, కనీసం ఒక 5 రూపాయల ఛాయ్ కూడా తాగలే. ఒకవేళ ఆధ్యాత్మికంగా చెప్పాలంటే లోపల ఉన్నటువంటి భగవంతుడు అమ్మవారి సాక్షిగా కానీ, లేదా లోపల భగవంతుడు సాక్షిగా కానీ, అక్కడ ఉన్న గోమాత సాక్షిగా కానీ, నా కుటుంబం సాక్షిగా కానీ, నా తల్లిదండ్రుల సాక్షిగా కానీ, నేను నా ఆత్మ సాక్షిగా కానీ, మేము ఈ యొక్క అంశంలో మేము చేసినటువంటి ఈ యొక్క ఏదైతే ప్రయత్నం ఉంది, ఈ ప్రయత్నంలో ఒక్క రూపాయి కూడా తీసుకునే అవసరం కూడా మాకు లేదు. ఆ పైసలు తీసుకునే పని కూడా, పైసలు తీసుకొని ఈ విధంగా చేసే అలవాటు కూడా మాకు లేదు.